క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి అందరూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మీరు పడుతున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి ఆ దేవుడు గొప్ప విడుదల దయచేయాలని ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహోదరులారా, రండి ఆ గొప్ప దేవుని ఆరాధించి మన విశ్వాసము ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, అవును దేవా, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి, అనారోగ్య ఇబ్బందులు, మానసిక సమస్యలు, ఒంటరి పోరాటం, అప్పుల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి నీ మీద వచ్చి పడుతున్నాయని, నీకు సహాయం చేసేవారే లేరని, నిన్ను ఆదుకునేవారే లేరని, నిన్ను ప్రేమించే వాళ్ళే లేరని, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరని బాధపడుతున్నావా బిడ్డ? ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు అవమానపరిచినా నేను మాత్రం నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు, నా రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి బిడ్డ, నా ప్రాణంలో ప్రాణము నీవు బిడ్డ. భయపడకుండా నా వైపు చూడు బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ, నీ అన్ని సమస్యలను తొలగిస్తాను అని ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించు దైవం, దేవా,
దగ్గర అన్ని ఉన్నప్పుడు యేసయ్యా అందరూ వస్తారు. అవును దేవా మనం ఉపయోగపడుతున్నప్పుడు అందరూ ఉపయోగించుకుంటారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అవును దేవా ఒక బిడ్డ ఈ విధంగా ఏడుస్తూ ఉంది. నా దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. ఎప్పుడైతే నా ఉద్యోగం పోయిందో, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయో, మానసిక సమస్యలు ఎక్కువైపోయాయో, అనేక రకరకాల వ్యాధులకు ఎప్పుడైతే గురి అయ్యానో అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు కూడా సహాయం చేయకుండా అందరూ కూడా నన్ను నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభా, ఎవరు వదిలిపెట్టినా నీవు వదిలిపెట్టవని వాగ్దానం చేసిన దేవా, నీ సన్నిధికి వచ్చానయ్యా. నీ ముందు మోకరిస్తున్నానయ్యా. నా కుటుంబ సమస్యలు, నా వృద్ధాప్యాయ సమస్యలు, నా ఒంటరి సమస్యలు, నా మానసిక సమస్యలతో నేను కృంగిపోతున్నాను ప్రభా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేదయ్యా. నన్ను అవమానపరిచే వాళ్ళేనయ్యా. నా గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళే ఏసయ్యా. ప్రభా, నా బాధలన్నీ తొలగించి ప్రభా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించు దేవా అని ఆ గొప్ప దేవుడు వేడుకుందాం. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం. అవును దేవా, నేనే నిన్ను ప్రేమించే దైవం. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం. యేసు. నేనే నిన్ను ప్రేమించే దైవం. నేనే నీ కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిరంతరం నిన్ను ఓదార్చు దైవము. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, యేసు నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నీతోనే ఉన్నానుగా. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా, నన్ను రక్షించే దేవా, నన్ను కాపాడే దేవా, నీకు స్తోత్రమయ్యా. యేసు ఎవరు వదిలిపెట్టినా, ఎవరు అవమానపరిచినా నన్ను ఎల్లప్పుడూ సంతోషపరుస్తూ దీవిస్తూ కాచి కాపాడుతున్న దేవా, స్తోత్రమయ్యా. ఆ గొప్ప దేవిని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రమయ్యా. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నీ గాయాల
స్వస్థపరచే జీవన దాయక దైవము. మానసిక గాయాలతో బాధపడుతున్నావా బిడ్డ? శరీర గాయాలతో బాధపడుతున్నావా బిడ్డ? సూటిపోటి మాటలు అవమానాలతో బాధపడుతున్నావా బిడ్డ? ప్రభు వైపు చూడు. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు మన వైపే చూస్తున్నాడు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంతగా మనల్ని అవమానించినా, మనకున్నప్పుడు వినియోగించుకుని లేనప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నేను నీకు సదా తోడుగా ఉంటానని పలికినటువంటి భర్తే వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నీకే కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను వదిలిపెట్టనని పలికిన భార్య వెళ్ళిపోయినా, నా తల్లిదండ్రులే నాకు దైవమని పలికి వృద్ధాప్యాయంలో తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నాకు సదా తోడుగా ఉంటూ నన్ను కాచి కాపాడుతున్న దేవా స్తోత్రమయ్యా. ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యల మధ్యలో కూడా నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప మాత్రమే యేసయ్యా, నీ దీవెన మాత్రమే యేసయ్యా. మోసపోయాను ప్రభువా, మనుషులు చెప్పే మాటలు విని మోసపోయాను దేవా, వాళ్ళు ఊరించే మాటలు విని మోసపోయాను ప్రభువా. ఎక్కడికి వెళ్ళినా మోసమే ఎదురైంది. నా అన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు ప్రభువా. అయినా కూడా నన్ను ఇప్పటి వరకు కాచి కాపాడుతూ, నా ప్రతి అడుగులో తోడుగా ఉంటూ, ప్రతి క్షణము నాకు తోడుగా ఉంటూ, అనుక్షణము నీవు భయపడవద్దు, నేను తోడుగా ఉన్నాను బిడ్డ అని అభయం ఇస్తూ, కాచి కాపాడుతూ, పోషిస్తూ నడిపిస్తున్న దేవా స్తోత్రమయ్యా. ఈరోజు ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేను దేవా. ఒంటరిగా జీవిస్తున్నాను ప్రభా, ఒంటరి పోరాటంలో నేను ఉన్నాను ప్రభా. నా ఒంటరి పోరాటంలో తోడుగా ఉంటూ ప్రభా, నేను చేసే ప్రతి పనిలో, చేయవలసిన ప్రతి పనిలో తోడుగా ఉంటూ దీవించమని వేడుకుంటా. అందుకు హృదయం మీద చేయి పెట్టుకుని అడుగు. ఎలాంటి దీవెన కావాలో, ఎలాంటి ఆశీర్వాదము కావాలో ఆ దేవుని అడుగు. వేటి నుండి విడుదల కావాలో దేవుని అడుగు. ఏ దుష్ట శక్తుల నుండి, మనుషుల నుండి విడుదల కావాలో దేవుని అడుగు. ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆ దేవుడు సదా నీకు తోడుగా ఉండునుగాక. ఆ దేవుని ఉన్నతమైన శక్తి నీ మీద దిగివచ్చునుగాక. ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక. కుటుంబ సమస్యలు తొలగిపోవునుగాక. ఒంటరి పోరాటం తొలగిపోవునుగాక. గొప్ప కార్యాలు జరుగునుగాక. ప్రార్థించండి ప్రియబిడ్డలారా. ఏమేమి కావాలనుకుంటున్నావో, వేటి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో నడినెత్తి చరికాళ్ళ వరకు సమర్పించు. ఎక్కడెక్కడ నొప్పి, వేదన ఉందో అక్కడ కుడి చేతిని పెట్టి ప్రార్థించు. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీ ప్రతి రోగమును తొలగిస్తూ ఉన్నాడు. ప్రతి గాయమును స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఇన్ఫెక్షన్ తొలగిస్తూ ఉన్నాడు. నడినెత్తి చరికాళ్ళ వరకు ప్రతి రోగాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. ప్రతి నొప్పి, బాధను దేవుడు తొలగిస్తున్నాడు. యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. యేసు ఉన్నతమైన శక్తిలో నీకు స్వస్థత కలుగునుగాక. ప్రార్థించండి ప్రియబిడ్డలారా. ఎవరెవరి కోసం ప్రార్థించాలనుకుంటున్నా వాళ్ళ పేర్లు చెప్పు. ఆ బిడ్డలను ప్రభు పాదాల చెంత ఉంచు. ఎవరికి స్వస్థత, మారు మనసు కావాలో, నీ భర్త మారటం లేదని ప్రార్థిస్తున్నావా అడుగు. నీ బిడ్డలు మారటం లేదని ప్రార్థిస్తున్నావా అడుగు. నీ కుటుంబంలో ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో అడుగు. ప్రతి సమస్య నుండి దేవుడు విడుదలనిస్తున్నాడు. ప్రతి రోగము నుండి దేవుడు విడుదలనిస్తూ ఉన్నాడు. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మరొక్కసారి తన ఆఖరి ఆశీర్వాదముతో మనందరినీ కూడా బలపరిచి, అభిషేకించి ఆశీర్వదించబోతున్నాడు. అద్భుత కార్యాలతో మనందరం నింపబోతూ ఉన్నాడు. మీరు భయపడవద్దు బిడ్డ, నేను మీకు సదా తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, గొప్ప దేవుని యొక్క కృపను, గొప్ప దేవుని యొక్క అద్భుత కార్యాలను స్వీకరిద్దాం.
భూమితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.